ఒక అడవిలో చిన్న తాబేలు ఉండేది. అది చాలా నెమ్మదిగా నడిచేది. అందుకే అడవిలోని ఇతర జంతువులు దాన్ని ఎప్పుడూ ఎగతాళి చేసేవి. ముఖ్యంగా ఒక కుందేలు తాబేలును చూసి ప్రతిసారి నవ్వుతూ, "నువ్వు ఇలా నడుస్తుంటే ఎప్పుడైనా గమ్యం చేరగలవా?" అని అడిగేది. తాబేలు మాత్రం ఏమీ మాట్లాడకుండా తన పని చేసుకుంటూ ఉండేది. ఒకరోజు కుందేలు గర్వంగా చెప్పింది, "నాతో పందెం వేయగలవా? నువ్వు నన్ను ఎప్పుడూ ఓడించలేవు" అని. అందుకు తాబేలు ప్రశాంతంగా, "సరే, ప్రయత్నిద్దాం" అని అంగీకరించింది. అడవిలోని జంతువులన్నీ చేరి పందెం చూడటానికి సిద్ధమయ్యాయి. పందెం మొదలైంది. కుందేలు చాలా వేగంగా పరుగెత్తి కొంత దూరం వెళ్ళింది. వెనక్కి తిరిగి చూసింది, తాబేలు చాలా వెనకే ఉంది. "ఇది ఇంకా చాలా దూరం ఉంది, నేను కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటాను" అని అనుకుంది. అలా చెట్టు కింద పడుకుని కుందేలు నిద్రపోయింది. కానీ తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా ముందుకు సాగుతూ ఉండింది. అది ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఎప్పటికప్పుడు తన గమ్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. కొంతసేపటి తర్వాత కుందేలు నిద్రలేచింది. వెంటనే పందెం గుర్తొచ్చి పరుగెత్తింది. కాని అప్పటికే తాబేలు గమ్యానికి దగ్గరగా చేరుకుంది. చివరకు తాబేలు గమ్యాన్ని చేరి పందెంలో గెలిచింది. అన్ని జంతువులు ఆశ్చర్యపోయాయి. కుందేలు తన తప్పును గ్రహించింది. "నేను నా వేగంపై గర్వపడి నిర్లక్ష్యం చేశాను. నువ్వు మాత్రం పట్టుదలతో ముందుకు సాగావు" అని తాబేలును అభినందించింది. తాబేలు నవ్వుతూ, "వేగం కంటే పట్టుదల ముఖ్యమైంది. ఎవరైనా తమ లక్ష్యంపై దృష్టి పెట్టి కష్టపడితే గెలవగలరు" అని చెప్పింది. ఆ రోజు నుండి కుందేలు కూడా మారింది. అది గర్వాన్ని వదిలి కష్టపడి పని చేయడం ప్రారంభించింది. పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం ఉంటే నెమ్మదిగా అయినా విజయం సాధించవచ్చు.